పాకిస్తాన్కు వ్యతిరేకంగా పాల్గం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నిరసన తెలిపినటువంటి ముస్లింలు. ఇక్కడ మనం ఒక చర్చ ఒక వాదన మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముష్కర్లు చాలామంది, ఇది ఒక క్వశ్చన్ నిన్న సోషల్ మీడియాలో ఒక చర్చగా మారింది. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఉగ్రవాదులు వచ్చి ఏమో నాకు ఈ తెలుగు చక్కగా రాయడం రాదే నుండి ఉగ్రవాదులు వచ్చారు. వచ్చి ఎవరిని చంపారు? భారత్లో ఉన్నటువంటి హిందువులను చంపారు. భారత్లో ఉన్న నిజంగా వాళ్ళు చాలామంది ఆధారాలు కూడా చెప్తా ఉన్నారు, హిందువా కాదా అనేటువంటి మాట అడిగి చంపారని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి బార్డర్ నుంచి 300 కిలోమీటర్ల లోపలికి వచ్చి ఈ పాల్గామ్ దగ్గర హిందువులను వాళ్ళని మీరు హిందువులైతే చంపేస్తామనేటువంటి రీతిగా చంపినట్టుగా వార్తా కథనాలు ఇవన్నీ వచ్చినాయి. నిజంగా ఆ ముష్కరులకు హిందువులే టార్గెట్ అయితే పాకిస్తాన్లో కూడా 52 లక్షల మంది హిందువులు ఉన్నారు, మైనార్టీలు. అక్కడ మైనార్టీలు. సో వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తలేరు అక్కడ? ఒకవేళ నిజంగా చేస్తున్నారా? ఒకసారి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో బీజేపీ బాబ్రీ మసీదును కూల్చింది కదా, ఏది ఆర్ఎస్ఎస్ సైన్యం అంతా, వాళ్ళు ఇక్కడ కూల్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను వాళ్ళు కూల్చారు. అప్పుడు ఘటన జరిగిందంటే మళ్ళీ అక్కడ హిందువులకు సంబంధించినటువంటి ఘటనలు ఈ ఘటనలు అణచివేత ఉండొచ్చు, రేసిజం ఇవన్నీ ఉండొచ్చు. కానీ పాకిస్తాన్లో వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నటువంటి 52 లక్షల మంది హిందువులు అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి 28 మంది హిందువులను చంపిపోయినారు. ఇది హిందువుల టార్గెట్గా వచ్చిరా, ఇంకేమైనా టార్గెట్ చేసిరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది.